ఈ వీడియో వినాయక చవితి రోజు అండి. వినాయక చవితి రోజు ఈవినింగ్ మా అమ్మాయి వాళ్ళిద్దరికీ టెంపుల్లో ఫస్ట్ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండి. నేనైతే సవరము, హెయిర్ ఎక్స్టెన్షన్స్ అలాంటివి ఏమీ పెట్టలేదండి. ఇంకా నాకు ఆ రోజైతే అస్సలు హెల్త్ కూడా బాగాలేదు. ఇంకా రెడీ చేయాలి తప్పదు కాబట్టి రెడీ చేస్తున్నాను. మేడం ఇంకా అందులో ఫుల్ హెవీగా రెడీ చేసి తీసుకురమ్మన్నారు. ఇంకా మనకు వచ్చినట్టు వేస్తే బెటర్ అండి. ఇంకా బయట వేయించాలంటే ఎప్పుడు బయటే వేయించాలి. ఇంకా ఎప్పటికైనా మాకిద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అని ఇంకా నేను నాకు వచ్చినట్టు వేస్తే బెటర్ కదా అని నేనే వేశాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మా అమ్మాయి అయితే లైట్గా మేకప్ వేయమని మొహం అంతా ఇలానో పెట్టిందండి. కానీ మేడం మాత్రం హెవీగా రెడీ చేసి తీసుకురమ్మన్నారని వాయిస్ మెసేజ్ పెట్టారని వినిపించాను. అయినా కూడా మీ డ్యాన్స్ వరకు కొంచెం లైట్ అవుతుందిలే, పోతుందిలే అని చెప్పాను. మా పెద్దమ్మాయికి ఎక్కువగా మేకప్ అది వేసుకోవడం నచ్చదు. మా చిన్నమ్మాయికి మాత్రం అలాంటివి అంటే చాలా ఇష్టము. ఫస్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడైనా కూడా టెంపుల్లోనే ఉంటుందండి పిల్లలకి. మా అమ్మాయిల గజ పూజ అయిన టెంపుల్లోనే యాక్చువల్గా ఫస్ట్ ప్రోగ్రామ్ ఉండాలి. కానీ అక్కడ ఆ రోజు కుదరదన్నారంట. ఇంకా మేడంకి కూడా నెక్స్ట్ వేరే వర్క్స్ ఉన్నాయని మా నియర్ బై టెంపుల్లో అయితే పెట్టారండి. నాకు కూడా అది చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా నాకు అందులో కొంచెం బాగాలేదు కదా, మా నియర్ బై టెంపుల్ మేము ఎప్పుడు వెళ్ళే టెంపులే, చాలా హ్యాపీగా తొందరగా వెళ్ళి రావచ్చు, టైంకి వెళ్ళి ప్రోగ్రామ్ అయిపోగానే రావచ్చు అనిపించిందండి నాకు కూడా. ఇంకా మా పిల్లలు కింద అపార్ట్మెంట్లో వినాయక పూజ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత లంచ్ చేసిన తర్వాత ఇంకా వెంటనే ఫ్రెష్ అవ్వమన్నానండి. ఇంకా రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఎంత లేదన్నా ఒక్కరికి అట్లీస్ట్ నేను అంత ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి నాకైతే 1 అవర్ అయినా పడుతుందండి ఒక్కరిని రెడీ చేయాలంటే. అందుకే నేను 2 కల్లా స్టార్ట్ చేశానండి. మేడం 4:30 కల్లా టెంపుల్లో ఉండమన్నారు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ కాబట్టి ఫస్ట్ గజ్జలు మేడమే కడతా అన్నారండి డ్యాన్స్కి. ఇంకా చాలామంది స్టార్టింగ్ నేర్చుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళ బ్యాచ్ వేరే బ్యాచ్ చాలామంది, వాళ్ళందరికీ కూడా మేడమే గజ్జలు కట్టాలి కాబట్టి అందరినీ కొంచెము ఎర్లీగానే రమ్మన్నారు. గజ్జలు కట్టాలంటే అందరికీ చాలామంది ఉంటారు, టైం ఎక్కువ పడుతుంది కదా అని. ఇంకా మాకు ఎలాగో దగ్గరే కదా, తొందరగానే వెళ్దాంలే అని అయితే రెడీ చేస్తున్నాను. నేనైతే ఇద్దరికి ఫస్ట్ జడలు వేసేసానండి. జడలు వేసిన తర్వాత ఇంకా మేకప్ వేయడం స్టార్ట్ చేశాను. నేనైతే మేకప్ అయితే బాగానే వేసాను అనిపించిందండి. ఎక్కడ అయితే ప్యాచెస్ కానీ అలాగే ఏమీ లేదు, ప్యాచీగా ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేశానండి. చాలా బాగానే వచ్చింది అనిపించింది. ఎప్పుడు బయట వేయించితే వేస్ట్ అమౌంట్ అవుతుంది కదండి, మళ్ళీ మనం పార్లర్కి అటు తీసుకెళ్ళాలి, తీసుకొని రావాలి, టైము మనీ వేస్ట్ అవుతుంది. ఇది మొన్న మా చిన్నమ్మాయి బర్త్డే గిఫ్ట్ ఇచ్చిందండి. ఇదైతే వీళ్ళ డ్యాన్స్కి బాగా యూజ్ అవుతుంది, ఇంకా బయట కొనక్కర్లేదు. ఇందులోనే బ్లషెస్, షేడ్స్ అన్ని రకాలవి ఉన్నాయండి, షైనర్స్ అన్నీ ఉన్నాయండి ఇందులోనే. ఇంకా మేడం అయితే బ్లషెస్ అవన్నీ అప్లై చేయమన్నారు. ఇంకా నేను కూడా లైట్గా అప్లై చేశాను, లైట్ పింక్ కలర్ అది. మా అమ్మాయిలు కాజల్ ఎక్కువ వద్దన్నారు, నేను లైట్గా పెట్టాను ఎడ్జెస్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడము ఇంకా కొంచెం పెట్టమన్నారు, ఐస్ అసలు హైలైట్ లేవని. ఇంకా మళ్ళీ అక్కడ కొందరు తెచ్చుకున్నారండి మేకప్ కిట్స్ ఐటమ్స్. వీళ్ళ గ్రూప్లో వాళ్ళని అడిగి మళ్ళీ ఇంకా అక్కడ కొంచెం లైట్గా పెట్టేశాను ఐస్కి. మా పెద్దమ్మాయి అప్పటికే వద్దు ఎక్కువ వద్దు అంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపించాను, అందరు ఫుల్గా హెవీగా రెడీ అయ్యి వచ్చారు. ఇంకా అప్పుడు ఈమె సాటిస్ఫై అయింది, లేకపోతే నువ్వు రెడీ కాకపోతే ఇలాగా డల్గా కనిపిస్తావు అందరిలో అని చూపించాను. మా అమ్మాయి వాళ్ళవి 2 సాంగ్స్ అండి. ఒకటేమో గణానన సాంగ్ అండి, తర్వాత శుక్లాంబరధరం సాంగ్ అండి. ఫస్ట్ ఎవరికైనా కూడా ఈ వినాయకుడికి సంబంధించిన సాంగ్స్ నేర్పిస్తారండి. తర్వాత ఇంకా వేరేవి నేర్పిస్తారు. వినాయకుడికి సంబంధించిన సాంగ్స్ ప్లస్ వినాయక చవితికి
కరెక్ట్గా సరిపోయిందండి మా పిల్లలకి. ఇంకా యాజ్ ఇట్ ఈస్‌గా గజ్జ పూజ రోజు వేసుకున్న లంగా బ్లౌజే వేసుకురమ్మన్నారు. ఇవి మేడము 2, 3 సాంగ్స్‌కి ఇవే లంగా బ్లౌజులు అని చెప్పారండి. ఇంకా వీళ్ళవి ఇంకొక 2 సాంగ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళకి డ్రెస్ ప్రిఫర్ చేస్తారు మేడము. క్లాసికల్‌ది డ్రెస్ ఉంటుంది కదా అది. ఆ కంప్లీట్ డ్రెస్, ఆ గెటప్పు, ఆ జ్యువెలరీ, ఆ లుక్‌లో అయితే ఇంకా చాలా బాగుంటారు. చాలామంది ఆ డ్రెస్ కోసమే వెయిట్ చేస్తున్నారండి. కంప్లీట్ లుక్ చాలా బాగుంటుంది కదా! వాళ్ళకి కూడా ఆ క్లాసిక్ డాన్స్ వేస్తున్న ఫీల్ అనేది చాలా నచ్చుతుంది ఆ డ్రెస్ వేసుకొని చేస్తే. మా అమ్మాయి ఫేస్ చూడండి. బ్లషెస్ అవి పెడితే కొంచెం ఎక్కువగా నచ్చట్లేదు. అందుకే నేను ఇంకా వాటిపైన కూడా కొంచెం అది కాంపాక్ట్ అది ఇచ్చేసి లైట్ చేసేసానండి ఆ బ్లషెస్ అవన్నీ. ఇంకా కంప్లీట్‌గా అయితే ఇలా రెడీ చేశానండి. ఇంకా నెక్స్ట్ మా చిన్నమ్మాయిని రెడీ చేస్తున్నాను. ఇంకా మా చిన్నమ్మాయిది కూడా లాంగ్ హెయిరే. తనకి కూడా సౌరం అలాంటివి ఏమీ పెట్టలేదు. ఇంకా పండగ కదా హెడ్ బాత్ చేశారు. ఇంకా చిక్కులు అవన్నీ తీస్తున్నాను. బ్యాక్ సైడ్ బట్టలు చూసి భయపడకండి. ఎప్పుడు అలా ఉండవండి. వర్షాలు పడుతున్నాయి. పిల్లలు ఫోల్డ్ చేద్దామన్నా కూడా తడి పొడిగా ఉన్నాయి. ఇంకా మా హస్బెండ్ అయితే నాకు టాబ్లెట్ తెచ్చిచ్చారండి. నేను వేసుకోవడం మర్చిపోయాను. యాక్చువల్‌గా నాకు భయము టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అంటే ఇప్పటికి కూడా. ఇంకా టాబ్లెట్ అయితే వేసుకొని మళ్ళీ జడైతే వేస్తున్నాను. ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ముందు రోజు మార్కెట్‌కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అంతకుముందు ఇంట్లో కొన్ని ఉన్నాయి. ఇంకిద్దరు కదా సరిపోవని తీసుకున్నాను. తీసుకుందే బెటర్ అయిందండి. రకరకాలుగా ట్రై చేసి ఇంకా లాస్ట్‌కైతే పైన వేణిలాగా పెట్టేసాను ఇద్దరికి. మేడం అయితే క్లాసిక్ డాన్స్‌కి ఇలాగా పొడవు బొట్టు అది పెట్టుకొని రమ్మన్నారు. ఇంకా ముందు రోజు వెళ్ళినప్పుడే రెడ్‌ది, వైట్‌ది తిలకం తీసుకున్నాను. ఇంకా కంప్లీట్‌గా క్లాసిక్ డాన్స్‌కి ఎలానో అలా రెడీ చేయమన్నారు. ఒక డ్రెస్ మాత్రము లంగా బ్లౌజ్ అండి. ఎందుకంటే వీళ్ళకి ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్ కదా! ఫస్ట్ 2 పర్ఫార్మెన్స్‌కి ఇవే లంగా బ్లౌజులు అని చెప్పారు. ఇంక ఈసారి మాత్రము మర్చిపోకుండా లాస్ట్ టైం కూడా మర్చిపోలేదు కానీ టైం లేదు. ఈసారి అయితే ఇంకా పారానైతే పెడుతున్నాను ఇద్దరికి చేతులకి, కాళ్ళకి. ఫైనల్‌గా రెడీ చేసిన తర్వాత పారాని అయితే పెట్టేశానండి. మేడంకి తాంబూలం ఇవ్వాలని చెప్పారు. పిల్లలది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైము మేడము గజ్జెలు కడతా అన్నారు. గజ్జెలు కడతారు కాబట్టి మేడంకి ఖచ్చితంగా తాంబూలం ఇవ్వాలని చెప్పారు. ఏవైనా స్టీల్‌వి డిస్పోజబుల్ ఏ ప్లేట్లైనా పర్లేదన్నారు. ఇంకా నేను స్టీల్ ప్లేట్లు ముందు రోజు బయటికెళ్ళినప్పుడు అయితే కొనుక్కొచ్చాను. టెంపుల్‌కి వెళ్ళామండి. ఇంకా తాంబూలం అయితే రెడీ చేశాను. ఎవరికి ప్లేట్‌లో వాళ్ళకి పెట్టేసి గజ్జెలు కూడా పెట్టేసి పెడుతున్నాను టెంపుల్‌లోనే. మా పిల్లలు ఎవరి గజ్జెలు వాళ్ళవి సపరేట్‌గా పెట్టుకుంటారు. ఇంకా మేడం దగ్గర తాంబూలం ఇచ్చేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటే మేడం అయితే ఇలా ఫస్ట్ టైము డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌కి అయితే గజ్జెలు కడుతున్నారు. మళ్ళీ గజ్జెలు కట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇంకా మా చిన్నమ్మాయికి కూడా కట్టించుకుందండి. పేరెంట్స్ అయితే చాలామంది వచ్చారు. మా హస్బెండ్ అయితే ముందు లైన్‌లో కూర్చున్నారండి. పిల్లలు, పేరెంట్స్ అయితే చాలామంది ఉన్నారండి. టెంపుల్ ఫుల్ అయిపోయింది. ఫుల్ హడావిడిగా ఉందండి. చాలా గ్రూప్స్ వచ్చాయి. చాలా బాగా డాన్స్ చేశారండి పిల్లలందరూ. ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్ అండి. ఇంకా సాంగ్స్ పెట్టకూడదు కాబట్టి అవి పెట్టట్లేదు. అందరూ చాలా బాగా చేశారండి. వీళ్ళంతా ఈ డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ అంతకుముందు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చున్నారు. ఈ లంగా బ్లౌజ్ వేసుకున్న ఫస్ట్ బ్యాచ్ పిల్లలు ఉంటారు కదండి, బుడ్డి బుడ్డి పిల్లలు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం అయినా కూడా అందరూ చాలా బాగా చేశారండి.
ఇంకా మా ఇద్దరు అమ్మాయిలు కూడా చాలా బాగా చేశారండి డ్యాన్స్ అయితే. అందరి ప్రోగ్రాము పర్ఫార్మెన్స్ డ్యాన్స్లు అయిపోయే వరకు అయితే కూర్చున్నామండి. ఇంకా తర్వాత పిల్లలకి మేడం అందరికీ ఒక గిఫ్ట్ ఇచ్చారు. తర్వాత పక్కనే వినాయకుడిని పెట్టారండి టెంపుల్లోకి వెళ్ళి ఇంకా వినాయక స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికైతే బయలుదేరామండి. పిల్లలందరికీ ఇవి వినాయకుడివి ఇచ్చారండి మేమేంటోలా గుర్తులాగా. ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ చేశారు కదా, ఇవి ఇంకా వాళ్ళకి లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే స్వీట్ మెమొరీ అండి పిల్లలకి. పైగా వినాయక స్వామి వారు ఇచ్చారు ఫస్ట్ టైము. వినాయక చవితి రోజు వినాయక స్వామి వారి సాంగ్స్కి డ్యాన్స్ వేయడము, అలాగే వినాయకుడివి గిఫ్ట్ రావడం అయితే చాలా హ్యాపీగా ఉందండి.